ఎస్ఎల్బీసీ ఘటనలో 32వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నటువంటి సందర్భంగా అక్కడ రెండవ మృతదేహాన్ని గుర్తించారు రెస్క్యూ సిబ్బంది. టన్నెల్ లోపల ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడ పూర్తిగా తవ్వకాలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి మనోజ్ కుమార్కు సంబంధించినటువంటి మృతదేహాన్ని తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గుర్తించడం జరిగింది. ఆ మృతదేహం అంతా కూడా కొంత కుళ్ళిన పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో మృతదేహం ఆనవాళ్లు గుర్తించేందుకు అక్కడికే వైద్యుల బృందం కావచ్చు, అదేవిధంగా జేపీ కంపెనీకి సంబంధించినటువంటి టీం అంతా కూడా అక్కడికి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్ళన్నీ సేకరించిన తర్వాత ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఇంజనీర్గా గుర్తించడం జరిగింది. మనోజ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి మృతదేహంగా అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళ ఆధారంగా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా మృతదేహాన్ని నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు. నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో మనోజ్ కుమార్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆ తర్వాత మనోజ్ కుమార్ ఉత్తరప్రదేశ్ నివాసికి, ఉత్తరప్రదేశ్లో వారి కుటుంబం అంతా కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో వారి కుటుంబానికి కూడా సమాచారం అందించడం జరిగింది. ఎవరైతే గతంలో మృతి చెందినటువంటి గురుప్రీత్ సింగ్ కూడా 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు అయితే ఈ రోజు దొరికినటువంటి రెండవ మృతదేహం ఏదైతే ఉందో ఈ మనోజ్ కుమార్ కుటుంబానికి కూడా 25 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కును ఎవరైతే ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఇక్కడ నుంచి రెవెన్యూ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది అంతా కూడా పోస్ట్ మార్టం అనంతరం ఆ మృతదేహాన్ని తీసుకొని ఉత్తరప్రదేశ్కి వెళ్ళడం జరిగింది. ఉత్తరప్రదేశ్కు చేరుకున్న తర్వాత వారి కుటుంబ సభ్యులకు మృతదేహంతో పాటు 25 లక్షల చెక్కును చేయనున్నారు రెవెన్యూ సిబ్బంది. అక్కడ వారి కుటుంబ సభ్యులకు ఈ మృతదేహాన్ని చెక్కును అందించి మళ్ళీ వారు తిరిగి వెనక్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే 2 మృతదేహాలు 8 మృతదేహాలకు గాను ఇప్పటివరకు 2 మృతదేహాలు లభ్యం కావడం జరిగింది. 2 మృతదేహాల్లో గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని ఏ రకంగా అయితే వారి కుటుంబ సభ్యులకు అందజేశారో మనోజ్ కుమార్ కుటుంబ సభ్యులకు కూడా మనోజ్ కుమార్ మృతదేహాన్ని అదే రకంగా ఉత్తరప్రదేశ్లో తన ఇంటి దగ్గరికి వెళ్ళేసి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మృతదేహంతో పాటు ఎక్స్గ్రేషియా చెక్ను కూడా అందించేందుకు ఎవరైతే రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అంతా కూడా ప్రత్యేక అంబులెన్స్లో ఒక ఫ్రీజర్ సాయంతో ఆ మృతదేహాన్ని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. ఓకే సార్. ఎస్ఎల్బీసీ యాక్సిడెంట్ కేసులో గత 32 రోజుల క్రితం ఏదైతే యాక్సిడెంట్ అయిందో అన్ఫార్చునేట్ అది అందరూ బాధపడవలసిన అవసరం ఉంది. అందులో 8 మంది చనిపోయినారని ఇన్ఫర్మేషన్ ఉంది. అందులో 9th నాడు ఒక బాడీ దొరికింది. ఈరోజు 32 రోజులకు మళ్ళీ సెకండ్ బాడీ దొరికింది. వారు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది టనల్ 14 కిలోమీటర్ల లోపల డిస్మెంటల్ అయినందుకు, కొలాప్స్ అయినందుకు ఒక ఇబ్బందికరం ఉంది. 100 కోట్ల మిషన్ అయినా దాన్ని కట్ చేసి తీసేసి ఆ బాడీస్ తీయాలనే సంకల్పంతో ప్రభుత్వం కృతనిశ్చయంతో కలెక్టర్తో సహా మొత్తం స్టాఫ్తో సహా అక్కడ ఉండి మొత్తం మన దేశంలో ఉన్నటువంటి డిజాస్టర్ వాళ్ళ సిస్టమ్ అందరినీ కూడా యూటిలైజ్ చేసుకు ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఈరోజు సెకండ్ బాడీ దొరకడం జరిగింది. ఇంకా అక్కడనే ఉండి మిగతా 6 బాడీలు కూడా రావాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఆ సంకల్పం నెరవేరాలని భగవంతుని కోరుతూ ఈరోజు మనోజ్ కుమార్ అనే టెక్నికల్ ఆపరేటర్ దొరకడం, వారికి 25 లక్షల వాళ్ళ ఫ్యామిలీకి ఎక్స్గ్రేషియా ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఇది యూపీకి అంబులెన్స్లో ఆ బాడీకి ఒక రెవెన్యూ ఆఫీసర్తో సహా తీసుకుపోయి వాళ్ళకు ఫ్యామిలీకి బాడీ అప్పచెప్తూ ఆ 25 లక్షల చెక్ అప్పచేసే ప్రయత్నంలో ప్రభుత్వం. ఏది ఏమైనా ప్రభుత్వం 8 బాడీలను తీయాలి, ఆ టనల్ క్లీన్ చేయాలనే కృతజ్ఞతతో ఇక్కడున్న కలెక్టర్, నాగర్ కర్నూలు కలెక్టర్ సంతోష్ కుమార్ గారు కూడా 30 రోజులు అక్కడనే ఉండి ఆ ప్రయత్నంలో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.